చదవండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4:8 చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4:8 చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని గురించి చెప్తా ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను 3:16 కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంకా 5గా చెప్పాలంటే దేవుడు నిత్యుడగు దేవుడు. దేవుడు ఏంటి? ఈజ్ ఇటర్నల్. ఆయన కొద్ది కాలం ఉండి కొద్ది కాలం అయిన తర్వాత కనిపించినటువంటి వాడుగా ఉండేటువంటి వాడు కాదు. ఆయన ఆ నిత్యుడగు దేవుడు. నేను 5 లక్షణాలు చెప్పానండి మీకు. దేవుడు ఎవరు అని అంటే, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు నిత్యుడు. నేను బైబిల్ టెక్స్ట్ కూడా మీకు ఇచ్చాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇవి దైవ లక్షణాలు చాలా ఉన్నాయనుకోండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క 5 లక్షణాలు మేము ఈ యొక్క సర్వీస్లో మీతో మాట్లాడుతున్నాను. నా ప్రియజనం, ఇలాంటి దేవుని గురించి ఆమె విన్నది. ఈరోజు వినాలండి. నువ్వు వినేటువంటి మాటలే నిన్ను ప్రభావితం చేస్తాయి. ఏ మాటలు నువ్వు వింటున్నావు? దైవ సంబంధమైన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు వినటం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంది. చూడండి, ఏవి పడితే అవి వినటం నేర్చుకోకూడదండి. మనం మంచి మాటలు మనం వినాలి, దైవ సంబంధమైన మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినుట ద్వారా ఆశీర్వాదం మీకు తెలుసా? మీరు ఇలా ప్రయాసపడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వింటూ వస్తున్నారు అంటే ఇది ఆశీర్వాదం కాదనుకుంటున్నారా మీరు? ఈ మాటలు మీరు వినటం ద్వారా ఆశీర్వాదాన్ని మీరు కూడగొట్టుకుంటున్నారు, ఆశీర్వాదాన్ని పోగు చేసుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వస్తాయి. చదువుతారా? వినుట ద్వారా ఆశీర్వాదం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. సో ప్రకటన గ్రంథం 1:3 చదువుదాం. ప్రకటన గ్రంథం 1:3 వినటం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చూడండి, వినటం ద్వారా ఆశీర్వాదం కాదా? ఒక ధన్యతలోకి మీరు వస్తున్నారే వినటం ద్వారా. వినుట ద్వారా ఆశీర్వాదం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. ఏంటిది FM రేడియోలో. ఈరోజు వినాల్సింది ఉల్లాసంగా ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని లేఖనాలు వినాలి. దేవుని లేఖనాల ప్రకారం జీవించినప్పుడు వారు ధన్యులని దేవుని లేఖనం తెలుస్తుంది. వినుట ఆశీర్వాదం. చెప్పండి, వినుట ఆశీర్వాదం. రెండోదిగా వినుట ఆరోగ్యం. స్తోత్రం చెప్తాం. నిర్గమాకాండం 15:26 చూద్దాం. నిర్గమాకాండం 15:26 వినుట ద్వారా ఆశీర్వాదము, వినుట ద్వారా ఆరోగ్యం అని మనం వింటున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల ఐగుప్తీయులకు కలుగజేసే రోగములలో దేనిని మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమేం చేసి, శ్రద్ధగా నువ్వు వింటేనట అది ఆరోగ్యమట. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఒక వెండిని వెతుకుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని వినాలి, వెతకాలి దేవుని వాక్యం కొరకు. దేవుని వాక్యము ఆరోగ్యం. దేవుని వాక్యం వినటం ద్వారా ఆరోగ్యం. ఆ తర్వాత దేవుని వాక్యం వింటే జీవం. దేవుని వాక్యాన్ని వింటే జీవం. యెషయా గ్రంథం 55:3 చూద్దాం. యెషయా గ్రంథం 55:3 వినుట ద్వారా ఏంటి ప్రయోజనం? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపును. చూడండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దాన్ని అండర్లైన్ చేసుకోండి. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. ప్రజలు ఈరోజు ఏం వింటున్నారు? యవన సమాజం ఈ రోజున ఇయర్ ఫోన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఇయర్ పాడ్స్ అని వచ్చినాయి. మరి వాళ్ళు ఏం వింటారో తెలియదు. ఫోన్లో ఎప్పుడు కూడా నేను వాస్తవానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వీటిని పెట్టుకున్నాను అనుకోండి. కొంతమంది ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఇయర్ పాడ్స్ పెట్టుకుని నిత్యం వింటూ ఉంటారు. ఏం వింటాడో తెలియదు. ఆ వినటం ద్వారా మనసు వికలమవుతుంది. ఆ వినటం ద్వారా మనసు అపవిత్రపరచబడుతుంది. కానీ దేవుని వాక్యం వినటం ద్వారా జీవం. దేవుని వాక్యం నీకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఇంకా 5గా చెప్పాలంటే వినుట ద్వారా ఏముందంటే విశ్వాసం. రోమపత్రిక 10వ మనం చదువుతాం కదా, వినుట ద్వారా విశ్వాసం. చదవండి, రోమపత్రిక 10:17 చూద్దాం. కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నా ప్రియ దేవజనాంగం, వినుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పండి? 5 విషయాలు చెప్పాను మీకు వినటం ద్వారా.
మీరు అపోస్తుల బోధ వినటం ద్వారా మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏమండి మందిరానికి వచ్చి ఒక గంట సేపు ఏం వినమంటారు, మాకేం కలుగుతుంది, ఏదో చర్చ్కి ఏదో ఆచార సంబంధంగా వస్తున్నాము, అలవాటుగా వస్తున్నాం, దేవుని వాక్యం వినటం ద్వారా మాకు ఏం ప్రయోజనం అండి అని మీరు చాలామంది అడిగితే ప్రశ్న, నేను 5 సమాధానాలు చెప్తాను. వినుట ద్వారా ఏముంది? ఆశీర్వాదం. వినుట ద్వారా ఆరోగ్యం ఉంది. వినుట ద్వారా జీవం ఉంది. వినుట ద్వారా ఏముంది? విశ్వాసం ఉంది. ద ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో ఫెయిత్ అనేది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. విశ్వాసం పెంచబడాలంటే, విశ్వాసం నీలో అధికం అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, యేసయ్య గురించిన మాట వినాలి. ఈమె తన జీవితంలో విన్నదట, సర్వశక్తిని గురించి విన్నది, దేవుని గురించి విన్నది, నిజంగా సమయాన్ని కేటాయించుకుని వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించుకుని ఉన్నదేమో, లేదా ఎవరన్నా దేవుని వాక్యం చెప్తుంటే అయ్యా రండి అయ్యా మా అంతఃపురానికి రండి, ఏ దేవుని మాటలు చెప్పండి అని చెప్పించుకుంది. ఎప్పుడైనా సరే దేవుని వాక్య పట్ల నీకు అటువంటి ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని వినటానికి పరుగులు తీస్తున్నావా? చాలా సందర్భాల్లో దేవుని మందిరం పక్కన ఉండాలనుకుంటాం. ఎక్కడ ఉండాలనుకుంటాం? పక్కనే ఉండాలి, అప్పుడే వెళ్తాను అనుకుంటావు. కానీ దేవుని వాక్యం కొరకు నువ్వు ఎన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినా తప్పలేదు. దేవుని వాక్యం వినటం కొరకు ఎక్కడైతే నీ ఆత్మ వర్ధులుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యం ద్వారా నీ ఆత్మ పురుకొల్పబడుతూ ఉందో, ఎక్కడైతే నువ్వు సరిచేయబడుతున్నావో, ఎక్కడైతే దేవుని ఆత్మతో నింపబడుతూ దేవునికి సమీపంగా చేరుతున్నావో అటువంటి స్థలాలకి నువ్వు ఎన్ని 100 కిలోమీటర్లను ప్రయాణం చేయొచ్చు, తప్పులేదు. ఎవరైనా మంచి హోటల్ విజయవాడలో ఉందనంటే, విజయవాడలో కాదు విజయవాడ అవుట్స్కట్స్లో ఉందని మంచి హోటల్ అనేటప్పటికీ ఏమంటే చాలా ప్రయాసపడి వెళ్తాంగా. మంచి ఫుడ్ తినాలనే ఉద్దేశంతో చాలా దూరాలు ప్రయాణం చేసేటువంటి వారు ఉంటారు. నిజమే, దేవుని వాక్యం వినటం కొరక మీరు కూడా ఏమంటే సిద్ధపడి ఆయత్తపరచబడి పరుగులు తీసుకుంటూ రావాలి. వినుడి ద్వారా విశ్వాసం, వినుడి ద్వారా ఆరోగ్యం, వినుడి ద్వారా ఆశీర్వాదం, వినుడి ద్వారా జీవాన్ని పొందుకుంటున్నావు. ఇక్కడ దేవుని మాటలు నీలో జీవాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు నీకులో ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ ఉంటాయి, ఎముకల్లో శక్తిని ఇస్తూ ఉంటుంది. దేవుని మాట, ఒక మంచి మాట నీకెంతో ప్రేరణ ఇస్తుంది. మాట ద్వారా ఒక వ్యక్తి జీవితం పాడైపోవాలన్నా, ఒక మాట ద్వారా ఒక వ్యక్తి జీవితం నాశనం అవ్వాలన్నా, ఆ వ్యక్తి జీవితం అభివృద్ధి పొందాలన్న మాటే. పెద్దలు అంటారు మాటే మంత్రం అని. నిజమే, దేవుని వాక్యం నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగు చేయడం మాత్రమే కాకుండా నిన్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది. ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా దీవించబడినటువంటి వారు అనేక మంది, వారి వ్యాపారాలు, వారి యొక్క రంగాల్లో ఉన్నతమైన స్థానానికి రావడానికి దేవుని వాక్యమే కారణమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆపరేషన్ ముందు మనకి ఎనస్థీషియా ఇస్తారు. ఏమిస్తారు? ఆపరేషన్ చేసే ముందు మనకి మత్తు మందు ఇస్తారు కదా. ఆ మత్తు మందు లేకపోతే ఆ ఆపరేషన్ ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, మీ జీవితంలో సర్జరీస్ జరుగుంటాయి కదండి. సో సర్జరీ చేసే ముందు ఒక డాక్టర్ గారు వస్తారు, ఆయన ఎనస్థీషియన్ అని పిలుస్తారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎనస్థీషియన్ పిలిస్తే ఆయన ఏం చేస్తారంటే, మీ యొక్క శరీర నేపథ్యాన్ని, మీ శరీరాన్ని, మీ యొక్క హైటు, వెయిట్, మీ యొక్క ఎనాటమీని అంతా కూడా చూసిన తర్వాత ఎంత శాతం మత్తు ఇవ్వాలో అంత శాతం ఇస్తారు. ఎనస్థీషియన్ అని పిలుస్తారు డాక్టర్ని. వాళ్ళు వచ్చి ఎనస్థీషియా ఇస్తారు. సో 18-17 శతాబ్దాల్లో ఎనస్థీషియా లేదు వైద్య రంగంలో, దాన్ని కనిపెట్టలేదు ఏ ఒక్కళ్ళు కూడా. కానీ ఆ టైంలో కూడా శస్త్రచికిత్సలు జరిగాయి. మీరు ఊహించండి ఒకసారి, మత్తు మందు లేకుండా ఆపరేషన్ ఊహించగలరా? మత్తు మందు లేకుండా ఆపరేషన్ ఊహించగలరా? ఎలా ఉంటుంది పరిస్థితి? ప్యానిక్ అయిపోతారండి. నీకు జరిగే ఆపరేషన్ కళ్ళారు ఇలా చూస్తున్నావు అనుకో, ప్యానిక్ అయిపోయి గుండెప్పు వచ్చి చచ్చిపోతారు చాలామంది. వాళ్ళు చూడకూడదు, ఆపరేషన్ చూడకూడదు, ఆ పెయిన్ భరించలేరు, వాళ్ళు కోస్తాం. మీకు తెలుసా, గుండె ఆపరేషన్ చేస్తున్నప్పుడు లిటరల్లీ ఈ బోన్ ఏం చేస్తూ ఉంటారు, కట్ చేస్తారు, రంపం తీసుకుని కట్ చేస్తూ ఉంటారు. దాన్ని చూడగలమా మనం? అందుని బట్టి మత్తు ఇచ్చేస్తే నొప్పి తెలియదు, అట్ ది సేమ్ టైం మనం దాన్ని చూడలేము. మత్తు మందు చాలా చాలా ఇంపార్టెంట్ అది. అలాంటి మత్తు మందుని కనిపెట్టినటువంటి సర్ జేమ్స్ సింప్సన్, ఆ వ్యక్తి ఆ మత్తు మందుని ఎలా కనిపెట్టావో చెప్పమంటే అతడు లిటరల్గా చెప్తాడు, నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. అతని యొక్క చరిత్ర చదవండి. బైబిల్ గ్రంథాన్ని విని, దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని చదివి మత్తు మందుని కనిపెట్టాను అన్నాడు. అది ఎలా సాధ్యమయ్యా? ఓ మత గ్రంథం ద్వారా ఈ ప్రపంచానికి మత్తు మందు వచ్చిందా? బైబిల్ ద్వారా ఈ ప్రపంచానికి మత్తు మందు వచ్చిందంటే అవును. ఎలా నీకు ప్రేరణ అంటే, నేను ఒకరోజు ఉదయాన్నే ఆదికాండం 2వ అధ్యాయం చదువుతున్నాను. ఆ 2వ అధ్యాయంలో దేవుడిని యెహోవా
ఆదామునికి గాఢ నిద్ర కలుగు చేసి, ఆ మాట అండర్లైన్ చేసుకున్నాడు. దేవుడిని యెహోవా ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, అంటే మనిషి చచ్చిపోవాలా కానీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఆదాముకి ఏమి ఇచ్చాడు? మత్తు మందు ఇచ్చాడు, ఎనస్థీషియా, క్లోరోఫామ్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే యెషయా గ్రంథం 33:3 చదివాడు. చదివితే నన్ను అడుగుము, నాకు మొర్ర పెట్టుము, గ్రహింపులేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తానన్నాడు. అప్పుడు ఆ రోజు నుంచి అడగడం మొదలుపెట్టాడు. అయ్యా, నువ్వు మత్తు మంది ఇచ్చావు కదా ఆదాము గారికి, నువ్వు ఎనస్థీషియా ఇచ్చావు కదా, కాబట్టి నేను అడుగుతున్నాను, జ్ఞానం కోసం అడుగుతున్నాను. మొర్ర పెట్టమన్నావు కదా, గ్రహింపులేని గొప్ప సంగతుల్ని బోధిస్తానన్నావు కదా, దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని బోధించాయని అడిగినప్పుడు ఎట్టకేలకు సర్ జేమ్స్ అనేటువంటి వ్యక్తి, వాస్తవానికి జేమ్స్ సింప్సన్, అతను మత్తు మందు కనిపెట్టిన తర్వాత ఆయనకు ఒక బిరుదు వస్తుంది, సర్ అనేటువంటి బిరుదు. ఆ వ్యక్తి చెప్తాడు, నేను దేవుని వాక్యాన్ని విన్నాను, చదివాను, అందుని బట్టే మత్తు మందుని కనిపెట్టాను అని ఆ వ్యక్తి డెలిబరేట్గా. అందరూ ఇలా ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో, సో లండన్లో ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఉంది, అక్కడ ఆ విషయాన్ని తెలియజేశాడండి. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, ఇప్పుడు చెప్పండి, యేసయ్య మాటలు దేవుని వాక్యం వినటం ద్వారా ప్రయోజనం ఉందా లేదా? ఆ రోజు కనుక దేవుని మాటలు వినకపోతే, చదవకపోతే ప్రపంచానికి క్లోరోఫామ్ వచ్చేదా? మనలో ఏదైనా సమస్య దాకా చచ్చిపోవడమే, ఇంకా ఆపరేషన్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారండి. ఏమండి, మనిషి నిజంగా ఆ తల ఊడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ ఈ రోజున మళ్ళీ తల అతికించేశారండి. ఎలాగా? మత్తు మందు ఆపరేషన్స్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మత్తు మందు ఎనస్థీషియాని కనిపెట్టింది ఎవరు? సర్ జేమ్స్ సింప్సన్. ఆ వ్యక్తి ఎలా కనిపెట్టాడని చెప్తున్నాడు? దేవుని వాక్యాన్ని వినటం ద్వారా. గమనిస్తున్నారా మీరు? సైంటిఫిక్గా చాలామంది మాట్లాడుతుంటే ఎందుకు వినాలండి, ఇదంతా మతపరమైనటువంటిది కదా, నేను డాక్టర్ని ఎందుకు వినాలనుకుంటారు? ఆ డాక్టర్లే దేవుని వాక్యాన్ని చదివి జ్ఞానాన్ని పొందుకున్నారు. ప్రైజ్ గాడ్. ఇలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు నేను చెప్తుంటాను. యాక్చువల్లీ బైబిల్ అండ్ సైన్స్ గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటాను. నా ప్రియదేవుని వినుట ద్వారా ఏంటి? జీవం. వినుట ద్వారా విశ్వాసం. వినుట ద్వారా ఆరోగ్యం. వినుట ద్వారా ఏంటి? ఆశీర్వాదం మనం వింటున్నాం. అది ఆమె సర్వశక్తి గురించి నువ్వు వింటున్నావా? ఈ రోజున యేసయ్య గురించి వింటున్నావా? యేసయ్య మాటలు వింటున్నావా? దేవుని వాక్యానికి నీ చెవిని ఆయత్తపరుస్తున్నావా? లేకపోతే పెడ చెవిని పెడుతున్నటువంటి స్థితిలోనూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి రావాలి. దేవుని వాక్యాన్ని వినడానికి మన సమయాన్ని కేటాయించుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడానికి నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు సిద్ధపడి రావాలి. నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని వినిపించాలి. చక్కగా స్కూల్కి పంపించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఇంకా చెప్పాలంటే హిస్టరీ, ఆ తర్వాత తెలుగు, ఇంగ్లీషు, ఈ లాంగ్వేజ్ అన్నీ కూడా మంచి చోటను పెట్టి కొన్ని ఫీజులు ఇచ్చి వినిపింపజేస్తున్నావు కదా మీ పిల్లల్ని. వెళ్ళిపోవాలరా స్కూల్కి, మాండానికి వీళ్ళది బోల్డంత కడుతున్నాం, మేము అక్కడ లక్షలు కడుతున్నాం, మాండానికి వీళ్ళదని చెప్పి పంపిస్తావే. మరి వారు ఆ సబ్జెక్టులతో పాటు దేవుని వాక్యాన్ని కూడా వినిపించడానికి ప్రియ తల్లి నువ్వు సిద్ధపడుతున్నావా? నా బిడ్డలు జీవం గల మాటలు వినాలి అనేటువంటి ఆ ఉద్దేశం నీలో ఉందా? అన్ని చోట్లకి పంపిస్తారు చాలామంది, ఆ కోచింగ్ సెంటర్లకి, ఈ కోచింగ్ సెంటర్లకి, నిజంగా కాలేజీలకి, ఇంకా యూనివర్సిటీలకి పంపిస్తారు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపుతున్నావా? ఇది జీవం అండి. ఈరోజు నీ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు నేను నడిపిస్తుంది? నువ్వు బ్రతికున్నంత కాలం మట్టుకే ఈ విద్య నీకేమవుతుందో ఉపయోగపడుతుంది, అంతే కదా. నువ్వు బ్రతికున్నంత ఏదో నువ్వు చదువు ద్వారా ఉద్యోగం రావచ్చు, రేపు ఆ ఉద్యోగం ద్వారా నువ్వు బ్రతకచ్చు. కానీ ఇది నిత్య జీవ మాటలు, ఇవి నిన్ను ఎక్కడ నడిపిస్తాయి? నిత్య జీవాన్ని నడిపిస్తాయి. నీ మరణం తర్వాత కూడా నీ జీవితాన్ని శాసింపచేసేవి, నీ మరణం తర్వాత కూడా ఆశీర్వాదకరంగా ఉండేవి యేసయ్య మాటలు. నిజంగా ఆమె ఎందుకు మన మీద నేరారోపణ చేయడానికి ఆధిక్యతను సంపాదించిందంటే సర్వశక్తిని గురించి ఆమె విన్నది. నేను అనుకుంటా ఉన్నాను, మీరు కూడా ఈ శాపదేశపు రాణి వలె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే, నాకు తెలీదు, రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఒక బాధ్యత నీకు అప్పగించచ్చేమో. పరలోక రాజ్యంలో కొంతమంది నేరారోపణ చేయడానికి దేవుడు నిన్ను కూడా ఎంపిక చేయొచ్చేమో. అమ్మా, పలానా వాళ్ళు వచ్చారు, వారి యొక్క లిస్ట్ ఏంటో, వారి పాపాల లిస్ట్ ఏంటో, వారి మీద నేరారోపణ చేయడానికి నువ్వు కూడా సిద్ధపడి చదువమ్మా అనొచ్చేమో, నాకు తెలియదు. అది ఈరోజు నా దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు దీవెనకరంగా మారుతారు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేటువంటి వారు ధన్యులని దేవుని నాకు తెలుస్తుంది.